సినిమాలల్లో మనం రివైండ్ చేస్తాం కదా, చేసి మళ్ళీ మొదటి నుండి ప్లే చేస్తాం, మళ్ళీ రివైండ్ చేస్తాం, మళ్ళీ మొదటి నుండి ప్లే చేస్తాం. అంటే అది జీవించడం కాదనమాట, సెట్టింగ్ కాబట్టి మళ్ళీ ప్లే చేస్తున్నాం కదా. అయితే మనిషి జీవితం కూడా అంతే. మనం అనేది మనం జీవించడం అనుకుంటాం, కానీ కాదు, అది సెట్టింగ్. ఆ భగవంతుడే సెట్ చేస్తాడంట స్క్రిప్ట్ ప్రకారం. చేస్తే అలా ఆడుతూ ఉన్నాం, కానీ మనం అనుకుంటాం నేను చేస్తున్నా, నేను జీవిస్తున్నా, మనం ఇట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తానా, చేతులారా నేను చేస్తానా అనుకుంటాను, కానీ కాదు. ఆ దేవుడే ఆ స్క్రిప్ట్ ప్రకారం మనల్ని అలా చేపిస్తాడు అన్నట్టు. ఓకే, అట్లా అన్నమాట. కాబట్టి ఒక కథ మీరు రాయాలి, ఒక కంటెంట్ రాయాలి, ఒక షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఎలా చేయాలంటే జీవించొద్దు, అక్కడ నటీనటుల చేత జీవించిపోయద్దు, మీరు జీవించొద్దు. ఇదొక సెట్టింగ్ అన్నమాట. మరి సెట్టింగ్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నిజ జీవితంలో ఎన్నో విషయాలు, గొడవలు, పంచాలు ఎన్నో జరుగుతాయి కదా. అవన్నీ కూడా చూసి అలాగ సెట్ చేయండి అనమాట. నటన ఇప్పుడు మిమిక్రీ చేయరా, వేరేటోళ్ళు చేస్తే మిమిక్రీ చేస్తారు, వేరేటోళ్ళు నటిస్తారు కదా. ఇట్లా జీవితాన్ని కూడా చూసి అలా మిమిక్రీ చేయండి. అలా నటించడమే కంటెంట్, షార్ట్ ఫిల్మ్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం అంటే సెట్టింగ్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళ గొంతును అనుకరిస్తాను కదా, వేరే వాళ్ళగా నటిస్తాను చూసినా, గుడ్డిగా నటిస్తాను చూసినా, జీవించడం అది. మిమిక్రీ అంటే జీవించడం కాదు, నటించడం, అనుకరించడం కదా. ఇలా జీవితాన్ని కూడా అనుకరించడం, జీవితాన్ని కూడా మళ్ళీ నటించడం అనమాట. అదే కంటెంట్ క్రియేట్ చేయడం, అంతే తప్ప రియల్గా వ్యవహరించడం కాదు. అలా సెట్ చేసి దాన్ని ఏం చేస్తావంటే నువ్వు స్క్రిప్ట్ తయారు చేసుకుంటావు. ఈ విధంగా చేసుకొని నటీనటుల చేత మళ్ళీ అలా చేపిస్తూ ఉంటావు గుడ్డిగా, అంతే. స్క్రిప్ట్ నీదే, ప్లాన్ నీదే, నటీనటులు కేవలం పాత్రధారులు, అంత ఉద్యోగస్తులు అంటారు పనులు. అట్లా వాళ్ళని చేపిస్తావు గుడ్డిగా. చేపిస్తే నీకు కథ అవుతుంది స్క్రీన్ మీద. జనం ఏమనుకుంటారు, వీళ్ళే నటించలు, వీళ్ళే వ్యవహరిస్తారు పాత్రలు, ఇలా చేస్తాయి అనుకుంటారు, కానీ కాదు. డైరెక్ట్ అట్లా గుడ్డిగా చేపిస్తాడు అన్నట్టు. కుక్కను కదా మార్జింగ్ చేపిస్తారు చూసినావా, బాగా కొట్టి ట్రైనింగ్ ఇస్తుంది, మార్జింగ్ చేస్తూ ఉంటుంది 1 2 3 అంటే అలా నటీనటులతో అయితే చేపిస్తాడు గుడ్డిగా. కానీ ఆ స్క్రిప్ట్ ప్రకారం అట్లా చేస్తే సినిమాలు నటీనటులు జీవించినట్టు, వ్యవహరించినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది డైరెక్టర్ స్క్రిప్ట్ అనమాట. ఇక డైరెక్టర్ స్క్రిప్ట్ ఎట్లా రాస్తాడో మీకు చెప్పాను కదా, జీవితాన్ని చూసి అతను దాన్ని అనుకరిస్తాడు, జీవితాన్ని అనుకరిస్తాడు, జీవితాన్ని మిమిక్రీ చేస్తాడు, జీవితాన్ని సెట్ చేస్తాడు అన్నట్టు అతను స్క్రిప్ట్ చేసుకుంటప్పుడు. అలాగే నటన కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు సినిమా వాళ్ళు షూటింగ్స్ ఎట్లుంటాయంటే గదులు ఖాళీలు చూపెడతారు. సినిమా ఇక్కడ షూటింగ్ అయిన లొకేషన్ ఇదే అని, జేమ్స్ సినిమా ఇక్కడ ఏందని చూపెడితే ఒక ఇల్లు ఉంటుంది, ఏదో పాత ఇల్లు చూపెడతారు. మరి ఇప్పుడు సినిమాల్లో మీరు చూస్తున్నారు కదా, ఒక సినిమాలు చూస్తారు కదా, దానివల్ల నటీనటుల నటన చూస్తే ఆ వెనక అనేది అద్దె ఇల్లు అనమాట, ఖాళీ ఇల్లు అది, ఎవడు ఉండని పాడుపడ్డ ఇల్లు అది. షూటింగ్ అప్పుడు పోయి ఈ విధంగా నటిస్తారు వాళ్ళని చూసి. ఇలా మీరు నటించాలన్నమాట, క్రియేట్ చేయాలి కంటెంట్ అనమాట. ఓకే, ఇలా చేస్తే జనం చూస్తారు మీరు. షార్ట్ ఫిలిం అయినా అంతే, ఇలాగే తీయాలి. ఒక విషయాన్ని ఎలా రాయాలి అంటే ఇప్పుడు మనం కట్టే కొట్టే తెచ్చేటట్టుగా చెప్తూ ఉంటాం. అయితే రాయడం కూడా అలాగే రాస్తారు. అంటే మొదలు ఉండదు, ఎండింగ్ ఉండదు, ఏదో కొంచెం చెప్తారు అన్నట్టు. అటు ఇటు కాకుండా చెప్పి ఎదుటి అర్థం చేసుకోవాలన్నట్టుగా చెప్తాను అన్నట్టు. అలా చెప్పద్దు, సంపూర్ణంగా ఉండాలి. అంటే స్టార్టింగ్, ఎండింగ్, మధ్యలో ఇలా మొత్తం ఏ టు జెడ్ ఉండాలి. అంటే ఉదాహరణ చెప్తాను, ఒక ఇల్లు కట్టాలనుకో, ఏం చేస్తావు, పరిపూర్ణంగా కడతావు, కానీ కట్టలేసిపోతే అయిపోద్దా, రాళ్ళేసిపోతే అయిపోద్దా, సిన్నం వేసిపోతే అయిపోద్దా, ఇవన్నీ లేకుండా కూలీలను బట్టి పెడితే అయిపోద్దా, కూలీలు బట్టి పైసలు ఇవ్వకపోతే అయిపోద్దా, పైసలు ఇచ్చి వదిలేసిపోతే అయిపోద్దా. సంపూర్ణంగా ఇల్లు కావాలి వీళ్ళందరూ కలిసి కదా. ఇల్లు, కూలీలు, సిమెంటు, రాడ్డు, కూలి, పని మనుషులు, నీళ్ళు కొట్టాలి. ఇట్లా పరిపూర్ణంగా చెప్తేనే సంపూర్ణంగా ఇల్లు అయింది కదా. ఇగో కంటెంట్ కూడా మీరు చెప్పేది పరిపూర్ణంగా చెప్పాలన్నమాట. చిన్న చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు పరిపూర్ణంగా చెప్పండి. చెప్తేనే కంటెంట్ చెప్పగలుగుతారు. మనసులో ఆలోచనలు, భావాలు ఉంటాయి కదా, చెప్పలేని భావాలు ఉంటాయి కదా, వాటిని ఇలా పరిపూర్ణంగా చెప్తేనే ఆడియన్స్కి అర్థమైతే చెప్పగలుగుతారు. కట్టే కొట్టే తెచ్చే లెవెల్లో చెప్తే రోజులకు అర్థం కాదు. అలాగే మీరు వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి కానీ, వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు విని కానీ, వేరే ఆర్టికల్స్ చదివి కానీ ఇలాగే చెప్పాలి, పరిపూర్ణంగా చెప్పాలి. అప్పుడే చెప్పగలుగుతారు, వాళ్ళు వినగలుగుతారు. లేకుంటే వినరు, మీరు చెప్పలేరు. కంటెంట్ ఎలా చేయాలంటే ఇప్పుడు మనిషి ఎన్నో కళలు కంటాడు కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటూ, శ్రీదేవి హీరోయిన్ పెళ్లి చేసుకున్నట్టు, హీరోయిన్ ప్రేమించినట్టు, అమెరికా పోయినట్టు, పక్కింటి అమ్మాయిని ప్రేమించినట్టు, ఆ అమ్మాయి మనల్ని ప్రేమించినట్టు, ప్రేమలో ఉన్నట్టు, ఏడ్చుకోవడం, నవ్వుకోవడం చేస్తాం. డబ్బులు దొరికినట్టు కళలు కంటాం, కళలు కూడా వస్తాయి ఇలాంటివి. కానీ ఇవన్నీ నిజమా, వదిలేస్తాం కదా. కానీ ఇవన్నీ నిజమైతే ఎలా ఉంటుంది, కళలు కన్నవి ఆ కళలు నిజమైతే ఎలా ఉంటుంది. అరే కళ్ళు తెరిచేలోగా కోటేశ్వరుడు అయినట్టు, కళ్ళు తెరిచేలోగా హీరోయిన్ పెళ్లి చేసుకున్నట్టు, కళ్ళు తెరిచేలోగా హీరోయిన్ ఇంట్లో ఉన్నట్టు, హీరోయిన్కి సన్నిహితుడైనట్టు, ఇద్దరు ప్రేమించుకున్నట్టు, హీరోలాగా శ్రీదేవిని ప్రేమించినట్టు, ఇవన్నీ సినిమాలో హీరో ఎట్లా చేస్తాడో ఆమె దగ్గర ఎట్లా చేసినట్టు అయితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇట్లా మన ఫాంటసీ అనేది రియల్ అయ్యేటట్టు అలా అనమాట. అలా క్రియేట్ చేస్తారు కంటెంట్. మరి ఏం చేస్తారంటే దాన్ని చెప్పడం కూడా అలాగే చెప్తారు, దాని గురించి ప్రస్తావించడం, చెప్పడం. మనం ఒక ఆర్టికల్ గురించి మనం ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్తాం కదా,
తప్పు ఒప్పులు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఉంటే వాడిని అందరు తిట్టింది కదా, వాడి చోట అందరు చనిపోయింది, అమ్మాయి చనిపోయిందని. దాని గురించి ఎట్లయితే విశ్లేషణ చేస్తారో అలా మన కంటెంట్ గురించి కూడా మళ్ళీ ఇలాగే వివరించాలన్నమాట. యాదృచ్ఛికంగా ఎన్నో జరుగుతాయి. యాదృచ్ఛికంగా ఓ యాక్సిడెంట్ జరుగుతుంది, రైలు ప్రమాదాలు జరుగుతాయి, గాలిమటర్ పడిపోద్ది, అవన్నీ కొడతాం, నీళ్ళకాడ ఆడవాళ్ళు బాగా తిట్టుకుంటారు, దూషించుకుంటారు. అవన్నీ నిజంగా జరిగితే ఎట్లా ఉంటుంది? కావాలని రియల్గా చేస్తే ఎట్లుంటుంది? ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఎట్లుంటుంది? అదనమాట కంటెంట్. అట్లా చేస్తారనమాట. చెప్పడం కూడా ఇలాగే చెప్పాలన్నమాట. ఒక కంటెంట్ ఎలా సృష్టిస్తారు, కథ ఎలా పుడుతుంది, విశేషం ఎలా పుడుతుందంటే, మనం ఒకని పిల్లల దగ్గర పోయినాం అనుకో, వాని మగుడు మన దగ్గరకు వస్తాడు. ఒకని పిల్లల దగ్గర పోతే దాని మగుడు మన పిల్లల దగ్గర ముంచుకుంటాడు. మరి మనం ఒప్పుకుంటాం కాబట్టి మనం మన దగ్గర వాని పిల్లల దగ్గర పో. అలాగే మనం ఒకరి పిల్లని దిగితే మన పిల్లని ఇంకోటి దిగుతాడు. ఒకరి పిల్లం మన దగ్గర వంటే మన పిల్లం ఇంకొక దగ్గర ఖచ్చితంగా వంటుంది. ఒకరింటి దొంగతనం పోతే ఇంకోటి మన ఇంట్లో దొంగ పడతాడు. ఒక ఇంట్లో మనం దోచుకోగలిగితే మనల్ని ఇంకోటి దోచుకుంటాడు, మనం దోచుకోబడతాం. ఇది రూల్ అన్నట్టు. కాబట్టి మనం పద్ధతి ఉంటాం, అవతల పద్ధతి ఉంటాడు. ఇట్లుంటుంది అన్నమాట. కానీ కంటెంట్ అనేది ఎలా చేస్తాడంటే సెన్స్లెస్. అంటే పక్కన పిల్లల్ని దింగుతాడు, వీడు వానికి లైన్ ఇస్తాడు, హీరోలాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. అది లాభోది బాగుంట అంటే అది సూపర్లకు సరదా, వీడికి సరదా పడుతూ ఉంటాడు. ఎట్లుంటే తల్లిని వేధించినట్టు. లంజనో పరాయిదాన్ని వేస్తాను, తల్లిని వేధిస్తావు. కానీ ఇక్కడ అట్లే ఉంటుంది. పరాయిదాన్ని కూడా వేధించడం అంటే అలాంటిదే కదా, నీ పిల్లలను వేధించినట్టే వేధిస్తూ ఉంటాడు. అది లాభోది బాగుంటా అంటే వినోదంగా ఉంటుంది, వీడు వినోదాత్మకంగా వేధిస్తూ ఉంటాడు. కానీ వీని పిల్లల్ని కూడా ఇంకోటి వేధిస్తాడు, వీని పిల్లలు కూడా లాభోది బాగుంటా ఉంటుంది. అక్కడ వినోదమే, కానీ అది చూపెట్టరు ఇక్కడ సినిమాల్లో. పరాయిన పిల్లల్ని వేధించడము, లైన్ వేయడము, దింగడము, లోపరుచుకోవడము, అది లొంగిపోవడము, వీడి విజయం సాధించడం చేస్తాడు. కానీ లొసుగు చూపెట్టరు. అంటే వీని పిల్లని ఇంకోటి లోపరుచుకుంటాడు, వీని పిల్లని కూడా ఇంకోటి వేధిస్తాడు, వీని పిల్లని కూడా లొంగిపోతుంది, అది చూపెట్టరు. కాబట్టి మరి పరాయణ పిల్లల్ని లొంగ తీసుకోవడం, గ్రేట్గా ఫీల్ అవడం అంటే అది సెన్స్లెస్సే. కానీ సెన్స్ లాగా చూపెడతారు, అంటే గొప్పగా చూపెడుతున్నట్టు. ఈ లొసుగులు చూపెట్టకుండా ఇట్లా కంటెంట్ ఇలా పుట్టించాలన్నమాట. ఓకే.